జితేంద్ర లీగల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరియు ఈరోజు వీడియో నందు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందండి. దీనికి విద్యార్హత ఏంటంటే అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతో పాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత 5 ఏళ్ల లా కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. దీనికి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ పోస్ట్కి అభ్యర్థి నోటిఫికేషన్ తేదీ అంటే దట్ ఈస్ ఆన్ 4th August 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో అడ్వకేట్గా కనీసం 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలండి. ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఏంటి ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ 11 నుండి దిస్ ఇయర్, అలాగే సెప్టెంబర్ 7 సాయంత్రం ఈవినింగ్ 5 వరకు టైం ఇచ్చారండి. అలాగే ఈ నోటిఫికేషను అలాగే అప్లికేషన్ కొరకు వెబ్సైట్ మీరు కిందని ఈ వీడియో స్క్రోల్లో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. URL ఐడి ఏంటంటే slprb.ap.gov.in. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ అలాగే ఈరోజు అంటే దట్ ఈస్ ఆన్ 5th August 2025 ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చారు. సో అది కూడా మీరు చూడాలి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే రిజర్వేషన్ అనేది లేడీస్కి 33% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే దాంతోపాటు అదర్ క్యాస్ట్ వారికి 200 మార్క్స్కి ఎన్ని రావాలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది లాస్ట్ పేరాలో. ఇవన్నీ చూడండి. అలాగే దాంతోపాటు మెయిన్ నోటిఫికేషన్ కూడా చూడండి. అంటే జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సిలబస్ అనేది జేసీజే సిలబస్ కన్నా చాలా ఎక్కువ ఉందండి. ఈ జస్ట్ ఏంటంటే ఈ 2 months టైం ఉంది. ఏపీపీ ఎగ్జామ్ ఎవరైతే మరి రాస్తున్నారో వాళ్ళకంటే చాలా తక్కువ టైం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 months ఉంది. 2 monthsలో 72 సబ్జెక్ట్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే అందులో మేజర్ యాక్ట్స్ ఉన్నాయి, మేజర్ యాక్ట్స్తో పాటు మైనర్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. మైనర్ యాక్ట్స్ చదవాలి. సిలబస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇంత షార్ట్ టైం గవర్నమెంట్ అంత టైం ఇవ్వడం వల్ల సరైన వారు ఎంపిక కాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. సో ఇంకా బెటర్ టైం ఇస్తే వాళ్ళు మంచి క్యాండిడేట్స్ని ఎలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో ఇంకోటి ఏంటంటే కొత్త చట్టాలు కూడా ఇందులో యాడ్ చేశారు. దట్ ఈస్ భారతీయ న్యాయ సంహిత అండ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం కొత్త చట్టాలు కూడా యాడ్ చేయడం జరిగింది. అందులో మేజర్ యాక్ట్స్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. అందులో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇది మేజర్ యాక్ట్స్, సెంట్రల్ యాక్ట్స్ అండ్ స్టేట్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చదవాల్సి ఉంటుంది అందులో. అలానే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏం చెప్పారంటే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఓసీ అండ్ బీసీ వారికి 600 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఎస్సీ మరియు ఎస్సీ వారికి 300 రూపాయలు నిర్ణయించడం జరిగిందండి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి. సో ముందుగా ఏంటంటే మన వేకెన్సీస్ ఈ డిఫరెంట్ జోన్స్ ఉన్నాయండి. మొత్తం 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 1 విశాఖపట్నం రేంజ్, మొత్తం ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 13 పోస్టులు ఉన్నాయి. జోన్ 2 ఏలూరు రేంజ్, మొత్తం 12 ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద. అలాగే జోన్ 3 గుంటూరు రేంజ్ 12 పోస్టులు ఉన్నాయి. అలాగే జోన్ 4 కర్నూలు రేంజ్ 4 ఉన్నాయండి డైరెక్ట్ రిక్రూట్మెంట్. అలాగే లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1, మొత్తం డైరెక్ట్ రిక్రూట్మెంట్ 41 పోస్ట్స్ ఉన్నాయి, లిమిటెడ్ రిక్రూట్మెంట్ 1 పోస్ట్ ఉంది. మొత్తం టోటల్ 42 అనమాట. సో ఈ 42లో లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ 1 పోస్ట్ అనేది ఓహెచ్ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. ఆర్థోపెడికల్ ఉంటారు కదా, సో ఓహెచ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. అందులో ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే ఆ యొక్క పోస్ట్ కేటాయించడం జరిగింది. సో జనరల్ రిక్రూట్మెంట్ అంటే కేటగిరీ వైజ్ బ్రేకప్ ఎలా ఇచ్చారంటే ఓసీ వారికి జోన్ 1లో
5 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే జోన్ 2 6 పోస్ట్స్, అలాగే జోన్ 3 5 పోస్ట్స్ ఉన్నాయి, జోన్ 4 1 అలాగా. సో మీరు నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే బీసీడీ తీసుకుంటే జోన్ 1 2 పోస్టులు కేటాయించడం జరిగింది, జోన్ 2లో 1 పోస్టు, జోన్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, అలాగే జోన్ 4లో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే లిమిటెడ్ రిక్రూట్మెంట్ మీకు ఇదివరకు చెప్పాను కదా. సో ఓహెచ్ క్యాండిడేట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇది కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే వేకెన్సీస్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నదో అది క్లియర్ మీరు రిక్రూట్మెంట్ సెకండ్ పేజ్ చదవచ్చు, క్లియర్గా ఉందో రాశారు. తర్వాత ఏంటంటే నాన్ క్రిమిలేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్ కింద వాళ్ళు నిర్ణయించడం జరుగుతుందని రాశారు. అందులో మీరు మీరు చూడొచ్చు, 2వ పేజీలో ఉంది. అలాగే దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్ థర్డ్ పేజ్ చూస్తే అందులో క్లియర్గా చెప్పాను ఇదివరకే ప్రీవియస్ వీడియోలో. సో మొత్తం వాళ్ళకి 33.1/3% వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ అనమాట. అలాగే ఇంక్లూడింగ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఉమెన్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందులో తర్వాత ఏంటంటే ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3 అండ్ ST. సో వీళ్ళకి కూడా స్పెషల్ రిజర్వేషన్ కింద ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ ఏంటంటే 42 ఇయర్స్ అండి ఏపీపీ ఎగ్జామ్కి. అలాగే అందులో ఏంటంటే మెన్షన్ చేశారు 2 జూలై 1983 బిఫోర్ పుట్టుండకూడదంట. సో వాళ్ళు ఒకరు పుట్టారనుకుంటే అది ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేరనమాట. సో మిగతా రిజర్వేషన్ అంటే 42 ఇయర్స్ మినిమం ఉండాలి. సో అలాగే అదర్ క్యాస్ట్ ఓసీ ఎవరైతే ఉంటారో బీసీ ఇంకా ఉంటాయి, అది యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మిగతా రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇందులో రిలాక్సేషన్ కొంతమందికి ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్. దీంతో పాటు ఎవరంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్, ఏపీ జెన్కో, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్సీసీ, అలాగే ఆర్మీ, నేవల్ ఆర్ ఎయిర్ ఫోర్స్, ఇప్పుడు అలాగే యూనియన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఒక 3 ఇయర్స్ ఒక రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెన్సస్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్, సో వారికి కూడా ఒక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏపీపీ ఎగ్జామ్కి బ్యాచిలర్ డిగ్రీ లా ఉండాలి. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్రిమినల్ కోర్ట్స్లో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, ప్రాక్టికల్ అనమాట. అంటే ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా. ఎప్పటిది నోటిఫికేషన్ తేదీ నాటికంటే దట్ ఈస్ August 4, 2025 నాటికి ఉండాలండి. తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ ముందుగా చెప్పాను మీకు. ఓసీ, బీసీ వారికి 600 రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. అలాగే స్టెప్ 1 ఏంటంటే క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ స్టేట్ SLPRB వెబ్సైట్లో www.slprb.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఏంటంటే లైక్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే మీ SSC హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా అది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎలాగంటే మీరు పేమెంట్ ఎలా చేయాలంటే క్రెడిట్ కార్డు చేయొచ్చు, డెబిట్ కార్డ్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు. సో స్టెప్ 2 ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ అనేది 7/9/2025 ఈవినింగ్ 5 o'clock మీరు బిఫోర్ కల్లా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిలబస్ ఏంటంటే ఇది ఎగ్జామినేషన్ మోడ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో మాత్రం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారంటే సండే అంటండి అది ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. సో పేపర్ 1 వచ్చేసి 10 AM to 1 PM అండ్ పేపర్ 2 వచ్చేసి 2:30 PM to 5:30 PM డిసైడ్ చేయడం జరిగింది అందులో. సో మార్నింగ్ సెషన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది, సెకండ్ పేపర్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అనేది డిస్క్రిప్టివ్ నేచర్లో ఉంటుంది అనమాట. సో టోటల్ మార్నింగ్ సెషన్ పేపర్ 1 200 మార్క్స్ అండ్ పేపర్ 2 200 మార్క్స్ ఉంటుంది. సో పేపర్ 1లో ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద BNSS 2023 అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత అండ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990, భారతీయ సాక్ష్య అధినియం 2023, భారతీయ న్యాయ సంహిత 2023,
మైనర్ యాక్స్ అండ్ స్పెషల్ యాక్స్. సో పేపర్ 1 సిలబస్ ఏదైందో పేపర్ 2 సిలబస్ కూడా అదే ఉంది. టోటల్ అదొకటి 200 మార్కులు, ఇది 200, మొత్తం టోటల్ 400 మార్క్స్. అండ్ ఆల్సో 25 మార్క్స్ ఇంటర్వ్యూ రావాల్సి ఉంటుందండి. సో దాంతో పాటు ఏంటంటే రిటన్ ఎగ్జామినేషన్ ఓసీ వారికి 40% రావాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అనమాట, ఇది క్వాలిఫై. అలాగే బీసీ వారికి 35% వస్తే క్వాలిఫై అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో ఈచ్ పేపర్కి 30% అనేది వారికి సరిపోతుంది. అంటే 200 మార్క్స్ 30%, 60 మార్క్స్ వస్తే సరిపోద్ది. బీసీ వారికి 70 రావాలి, ఓసీ వారికి 80 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే ఓఎంఆర్ షీట్ ఇస్తారంట. సో ఓఎంఆర్ షీట్ ఇస్తే అందులో యూజింగ్ బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ ఓన్లీ మెన్షన్ చేశారనమాట. ఈ 2 పెన్లు మాత్రం యూజ్ చేయాలి. రెడ్ కానీ గ్రీన్ కానీ యూజ్ చేస్తే మీకు డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట. దీన్ని బట్టి చూస్తే. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఆఫ్టర్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోయారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూ త్రూ ఇంటిమేషన్ లెటర్ కూడా పంపిస్తారండి. వెబ్సైట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మీరు 6 పేజీలో చూస్తే మీకు ఏ రేషియోలో ఎలా సెలెక్ట్ చేస్తారని క్లియర్గా రాయడం జరిగిందని అందులో. సో సిలబస్ చూస్తే మనం జూనియర్ సివిల్ ఎగ్జామ్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉందండి ఇది. సో తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని చెప్పాను కదా. జోన్ 1 అంటే ఏరియా ఎలా వస్తుందంటే శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం వస్తుంది. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప. ఈ మొత్తం ఈ 4 జోన్స్ బిఫోర్ మీకు చెప్పాను కదా, ఈ జోన్ 1 ఏ ఏరియా కొంత వస్తుందని చెప్పి. సో ఇది 9th పేజీలో చూస్తే మీకు అన్ని క్లియర్గా తెలుస్తుంది. అలానే స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుంది, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి జీతం అనేది ఎలా పే చేస్తారు, ఎంతంటే 57 స్టార్టింగ్ 57,000 రూపాయలు, 100 రూపాయల నుంచి 1,47,760 రూపాయలకి నిర్ణయించడం జరిగింది. యాజ్ పర్ ఆర్పిఎస్ రివైజ్డ్ పే స్కేల్స్ 2022 ప్రకారము. అలాగే ద కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా వీళ్ళు అప్లికేబుల్ అని చెప్పారనమాట ఇందులో. సో చెక్ లిస్ట్ ఏ విధంగా ఉండాలి, ఎస్ఎస్సి చదివాలి. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పారు. అలాగే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎనీ స్టేట్ ఆర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ ఎన్రోల్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్. అడ్వకేట్కి ఎన్రోల్మెంట్ అవుతారు కదా, సో అది పెట్టాలని చెప్పారు. అలాగే క్రిమినల్ కోర్ట్స్లో 3 years ప్రాక్టీస్ చేసే అనుభవం కూడా ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో లోకల్ బార్ అసోసియేషన్ నుంచి, అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ది కన్సర్న్ కోర్ట్స్ వేరే ప్రాక్టీస్ మెన్షన్ చేశారు, ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్. సో ఎంఆర్ఓ అక్కడ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అనెక్సెస్లో మెన్షన్ చేశారు కదా, ఆ ప్యాటర్న్లో మాత్రం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో కమ్యూనిటీ ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఎన్సీసీ అని చెప్పాను కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, యూనియన్, వీళ్ళందరూ ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేది సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అనెక్సర్ 1లో సిలబస్ ఇచ్చారండి. రిటన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యాధినియం, ద మైనర్ యాక్ట్స్. ఇవి మేజర్ 5 కాకుండా సెంట్రల్ యాక్ట్స్లో మొత్తం 52 ఉన్నాయండి. 52 సబ్జెక్ట్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టేట్ యాక్ట్స్, ఇందులో మొత్తం 15 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. మొత్తం టోటల్ 72 ఉన్నాయి. అలాగే 14th పేజ్ నుంచి 18th పేజ్ చూస్తే మీరు మొత్తం అనెక్సెస్ ఉన్నాయి. స్టడీ సర్టిఫికేట్ ఏ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలాగే నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే స్కూల్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్, దాంతోపాటు ఫార్మ్ ఫర్ కమ్యూనిటీ, నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఏం చేశారంటే ఈ లింక్తో పాటు మీరు slprb.ap.gov.in వెబ్సైట్కి వెళ్తే అమెండ్మెంట్ కూడా చేశారు ఈ రోజు, అంటే దట్ ఈస్ ఆన్ 5th August 2025 అనమాట. సో అమెండ్మెంట్ డేటెడ్ టు ది పోస్ట్
పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అనే లింక్ ఉంటుంది. సో మీరు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బోత్ 2 లింక్స్ కూడా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు జాబ్స్కి.